నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల అధ్యాయం 24 శ్లోకం సంఖ్య 310. భ్రామీతే యది సాధు సంగ పాయ సాబా త్యాగి తాబేతి హో కృష్ణేరా భాజాయ. జీవులందరూ వివిధ లోకాలలో వివిధ జీవజాతులలో పరిభ్రమిస్తున్నారు, కానీ వారు విశుద్ధ భక్తుని అనగా సాధువు సాంగత్యాన్ని పొందగలిగితే తమర ఇతర కలాపాలన్నీ విడిచిపెట్టి కృష్ణ సేవలో నెలకొంటారు. 311. షాటి అర్ధక హీలు సాబా కృష్ణ అండి. 313 అయిపోయింది కదా బ్రోజీ నిన్న. 313 దాకా వచ్చాము. అది శివుడు పలికాడు అని చెప్పాం కదా. అంతే 314. అర్ధాసూని సనాతన విస్మిత హాయియా స్తుతికారే మహాప్రభుర చరణే ధారియా. ఆత్మారామ శ్లోకపు వివిధార్థ వివరణను విని సనాతన గోస్వామి ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన శ్రీ చైతన్య మహాప్రభు పాదపద్మాలపై పడి స్తుతించనారంభించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. 315 శ్లోకం. సాక్షాత్ ఈశ్వర తుమి విరజేంద్రనందన తోమారా నిశ్వాసే సర్వ వేద ప్రవర్తన. సనాతన గోస్వామి పలికారు, స్వామి సాక్షాత్తుగా నీవు నందతనుయుడైన శ్రీకృష్ణుడివి. సకల వేద వాగ్మయము మీ శ్వాస ద్వారానే వ్యాపించాయి. 316 శ్లోకం. తుమి వక్త భాగవతేరా తుమి జాన అర్థ తోమా వినాన్య జానితే నాహిక సమర్థ. దేవా, శ్రీమద్ భాగవతానికి ఆదివక్త నీవే, అందుకే దాని నిజమైన అర్థం నీకు తెలుసు. కానీ నీకు తప్ప భాగవతం యొక్క రహస్య అర్థం ఎవరికీ తెలియదు. భాష్యం. శ్రీల సనాతన గోస్వామి చెప్పిన ఈ మాటను అనుసరించియే నేను శ్రీమద్ భాగవతానికి ఉపోద్ఘాతం రాశాను. అనగా ప్రథమ స్కందం ఉపోద్ఘాతం పేజీలు 1 నుంచి 41 వరకు. 317 శ్లోకం. ప్రభు కహే కేనే కర అమర శ్రవణ భాగవతేర స్వరూప కేనే నా కర విచార. శ్రీ చైతన్య మహాప్రభువు పలికారు, ఎందుకు నీవు నన్ను స్తుతి చేస్తున్నావు? శ్రీమద్ భాగవతము యొక్క దివ్య స్థితిని నీవు అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమైన విషయాన్ని నీవెందుకు గమనించడం లేదు? 318 శ్లోకం. కృష్ణతుల్య భాగవత విభు సర్వాశ్రయ ప్రతి శ్లోకే ప్రతి అక్షరే నానా అర్థకయ. శ్రీమద్ భాగవతము కృష్ణుడంత గొప్పది, సమస్తానికి ఆశ్రయమైనది. శ్రీమద్ భాగవతంలోని ప్రతి శ్లోకానికి ప్రతి అక్షరానికి నానా అర్థాలు ఉన్నాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. 319 శ్లోకం. ప్రశ్నోత్తరే భాగవతే కరియచే నిర్ధార యాహార శ్రవణే లోకే లాగే చమత్కార. శ్రీమద్ భాగవతము ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్నది. ఆ విధంగా సారాంశము నిర్ధారణ చేయబడింది. ఆ ప్రశ్నోత్తరాలను వినినప్పుడు మనిషి ఆశ్చర్యచకితుడవుతాడు. 320 శ్లోకం. బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రాహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్ట మధునోపేతే ధర్మ కం శరణం గతః. హరే కృష్ణ. బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రాహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్ట మధునోపేతే ధర్మ కం శరణం గతః. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు స్వధామానికి వెళ్ళిపోయాడు కనుక ధర్మము ప్రస్తుతం ఎవరిచే రక్షించబడుతున్నదో చెప్పవలసింది. భాష్యము. శ్రీమద్ భాగవతము 1.1.23లోని ఈ శ్లోకాన్ని శౌనకాది ఋషులు అడిగారు. మహాభాగవతుడైన సూత గోస్వామి ఎదుట ప్రస్తావించబడిన ఈ ప్రశ్న అడిగిన 6 ప్రశ్నల్లో ప్రధానమైనది. ఈ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానము రాబో శ్లోకములో 1.3.43లో చెప్పబడింది. అది కూడా శ్రీమద్ భాగవతంలోనిదే. హరే కృష్ణ. హరే కృష్ణ. 321 శ్లోకం.
కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిः సహ కలో నష్టదృశామేష పురాణార్కౌ అధునోదితః. ధర్మ జ్ఞానాదులతో కూడి శ్రీకృష్ణుడు తన లోకానికి వెళ్ళిన తరువాత ఆధ్యాత్మిక దృష్టి లోపించిన వారికి జ్ఞాన వికాసాన్ని కలిగించడానికి ఈ కలియుగంలో శ్రీమద్ భాగవత పురాణము సూర్యునిలాగా ఉదయించింది. 322 శ్లోకం. ఏ మాత కహిలు ఏక శ్లోకేరా వ్యాఖ్యాన వాతులేరా ప్రభావకారి కేకరే ప్రమాణ. ఈ రకంగా నేను పిచ్చివాడనై ఒక శ్లోకానికి వివరణను తెలియజేశాను. ఎవరు దీనిని ప్రామాణికంగా తీసుకుంటారో నాకు తెలియదు. 323 శ్లోకం. ఆమాహేణ ఏ భాగేహ వాతులాహయ ఏ ఈ దృష్టి భగవతేర అర్థ జానాయ. ఎవడేని నాలాగనే ఉన్మాది అయితే ఆ పద్ధతిచే శ్రీమద్ భాగవత అర్థాన్ని తెలుసుకోగలుగుతాడు. భాష్యము. లౌకిక స్థాయిలో ఉన్నవారికి శ్రీమద్ భాగవతము అర్థము కాదని శ్రీ చైతన్య మహాప్రభువు స్పష్టంగా చెప్పారు. అంటే మనిషి శ్రీ చైతన్యుల వలె ఉన్మాది కావాలి. శ్రీ చైతన్యులు దేవాది దేవుడేగాక ఉన్మాది వలె భగవత్ ప్రేమ ప్రదర్శనము చేసినట్టి ఆచార్యుడు. ఆయన తాము రచించిన ఒక శ్లోకంలో యుగాయితం నిమేషేణ అని అన్నారు. అంటే ఆయనకు ఒక క్షణం గడవడానికి 12 పడుతుంది. చక్షుషా ప్రవృసాయితం. నా అశ్రువులు వర్షధారలాగా కురుస్తున్నాయి. శూన్యాయితం జగత్పర్యం. ఈ సమస్త విశ్వము నాకు ఖాళీగా తోస్తున్నది. ఎందుకు? గోవింద విరహేనా మే. గోవిందుణ్ణి అనగా శ్రీకృష్ణుని నుండి నేను వేరు కావడమే కారణము. శ్రీకృష్ణుని కొరకు పిచ్చివారైనట్టి శ్రీ చైతన్య మహాప్రభువును అనుసరించియే మనిషి శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అయినా మనము శ్రీ చైతన్య మహాప్రభువును అనుకరించలేము, అది అసాధ్యం. కానీ కృష్ణుణ్ణి తెలుసుకోవడానికి శ్రద్ధ చూపించకపోతే శ్రీమద్ భాగవతము అర్థం కాదు. శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక కలాపాల పూర్తి వివరణను శ్రీమద్ భాగవతము ఇస్తుంది. తొలి 9 స్కందాలు కృష్ణుడెవరో వివరిస్తాయి. కాగా ఆ దేవదేవుని జన్మ కర్మలు 10వ స్కందంలో వివరించబడ్డాయి. జన్మ కర్మచ మే దివ్యం అని భగవద్గీతలో చెప్పబడింది. శ్రీకృష్ణుని ఆవిర్భావ తిరోభావాలు దివ్యములే గాని లౌకికములు కావు. శ్రీకృష్ణుని అతని ఆవిర్భావ అంతర్ధానాలను చక్కగా అర్థం చేసుకుంటే మనిషి భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యుడవుతాడు. భగవద్గీతలో 4వ అధ్యాయం 9వ శ్లోకంలో శ్రీకృష్ణుడే స్వయంగా దీనిని త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున అని ధృవపరిచాడు. కనుక మనిషి శ్రీమద్ భాగవతం నుండి భగవద్గీత నుండి కృష్ణుని గురించి నేర్చుకోవాలని, శ్రీ చైతన్యుల అడుగుజాడలను అనుసరించాలని సారాంశపరపబడింది. శ్రీ చైతన్య మహాప్రభువు అనుసరించని వాడు భగవద్గీతను భాగవతాన్ని అర్థం చేసుకోలేడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 324. పునః సనాతన కహే జూడి దూయి కరే ప్రభు ఆజ్ఞ దిలా వైష్ణవ స్మృతి కరే బరే. సనాతన గోస్వామి 2 చేతులు జోడించి పలుకుతూ, ప్రభు వైష్ణవ కలాపాల గురించిన ఒక స్మృతిని రచించమని మీరు నన్ను ఆదేశించారు అని పలకసాగారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 325వ శ్లోకం. మోహినే చ జాతి కిచు నా జానో ఆచార మోహైతే కైచే హాయ స్మృతి పరచార. నేను నీచ జాతి వాడను, నాకు సదాచార జ్ఞానమే లేదు. వైష్ణవ ఆచారాల గురించి ప్రామాణికమైన నిర్దేశాలు వ్రాయడం నాకెట్లా సాధ్యపడుతుంది? భాష్యం. నిజానికి సనాతన గోస్వామి ఎంతో గౌరవనీయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.
అయినా తాను ముస్లిం ప్రభుత్వంలో పనిచేసినందున ఆయన తనను పతితునుగా నీచజాతి వానిగా చెప్పుకున్నారు. బ్రాహ్మణుడు ఎవరి సేవలో నెలకొనకూడదు. జీవిక కొరకు ఇతరులను సేవించడము అనగా పరిచర్యాత్మకం కర్మ శూద్రుని పని. బ్రాహ్మణుడు సర్వదా స్వతంత్రుడై ఉంటాడు. శాస్త్రాలను అధ్యయనం చేయడము, శాస్త్రాలను క్షత్రియ వైశ్య వర్ణాల వారికి బోధించడము అతని పనులు. బ్రాహ్మణత్వ స్థితి నుండి పతనం చెందిన కారణంగా వైష్ణవ ఆచారం గురించిన వైష్ణవ స్మృతిని రచించడానికి తాను అయోగ్యుడనని సనాతన గోస్వామి అనుకున్నారు. అందుకే బ్రాహ్మణ సంస్కృతిని ప్రామాణీకరించాలని ఆయన స్పష్టంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతము భారతదేశంలో నామమాత్ర బ్రాహ్మణులు దాదాపుగా అందరూ ఏదో లౌకిక కలాపాలలో నెలకొని ఉన్నారు. వారికి వేద శాస్త్రాల అర్థమే తెలియదు. అయినా వారు తమ పుట్టుక ఆధారంగా బ్రాహ్మణులుగా చలామణి అవుతున్నారు. బ్రాహ్మణుడు సంఘంలో ప్రధానమైన స్థానాన్ని పొందగోరితే ఎవరి సేవలోనూ నెలకొనరాదని సనాతన గోస్వామి ప్రకటించారు. బ్రాహ్మణుడు ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నప్పటికీ శూద్ర వృత్తిని చేపట్టకూడదని నారదముని శ్రీమద్ భాగవతంలో చెప్పారు. అంటే అతడు ఇంకొకరి సేవలో నెలకొనకూడదు. ఎందుకంటే ఆ విధంగా సేవ చేయడం కుక్కల పని. ఇటువంటి పరిస్థితులలో సనాతన గోస్వామి తాను ముస్లిం ప్రభుత్వంలో ఉద్యోగం చేసినందున చాలా హీనుడనని తలచారు. సారాంశం ఏమిటంటే అన్యుల సేవలో నెలకొని ఉండి కేవలం జన్మ హక్కుచే ఎవడు బ్రాహ్మణునిగా చెప్పుకోకూడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. 326వ శ్లోకం. సూత్రాకారి దిశాయది కరహ ఉపదేశ ఆపానే కరహాయది హృదయే ప్రవేశ. అప్పుడు సనాతన గోస్వామి మహాప్రభువును అర్థస్తూ అన్నారు, వైష్ణవాచారం గురించిన ఆ కఠినమైన గ్రంథాన్ని ఏ విధంగా వ్రాయాలో మీరు స్వయంగా నాకు చెప్పండి. మీరే నా హృదయంలో ప్రవేశించండి. భాష్యం. వైష్ణవ సాహిత్యాన్ని వ్రాయడం సాధారణ వ్యక్తుల కార్యము కాదు. అది మానసిక కల్పన కానే కాదు. అవన్నీ కూడా వైష్ణవులు కాబోతున్న వారి నిర్దేశానికి ఉద్దేశించబడిన ప్రామాణిక శాస్త్రాలు. అటువంటి పరిస్థితులలో సాధారణ వ్యక్తి తన స్వంత అభిప్రాయాన్ని ఇవ్వలేడు. అతని అభిప్రాయము సర్వదా వేద సారాంశానికి అనుగుణంగా ఉండాలి. వైష్ణవాచార్యంలో పూర్తిగా యోగ్యుడు కానిదే, పరమ ప్రామాణికునిచే అనగా దేవదేవునిచే అధికృతుడు కానిదే ఎవడూ వైష్ణవ సాహిత్యాన్ని వ్రాయకూడదు. శ్రీమద్ భాగవతానికి భగవద్గీతకు వ్యాఖ్యానము వివరణలు వ్రాయకూడదు. 320. తబే తారా దిశా స్ఫురే మోని చేరా హృదయ ఈశ్వర తుమియే కరహాసేయి సిద్ధాహయ. మీరు స్వయంగా నా హృదయంలో ప్రకటమై ఆ గ్రంథాన్ని వ్రాయడానికి నాకు నిర్దేశాన్ని ఇస్తే నీచ జన్మడునైనా దానిని నేను రాయగలుగుతాను. మీరు సాక్షాత్తుగా దేవదేవుడే కనుక దీనిని మీరు చేయగలరు. మీరేది నిర్దేశించినా అది పూర్ణంగానే ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. 328వ శ్లోకం. ప్రభు కహే ఏ కరితే కరిబా తుమి మన కృష్ణ సేయి తోమా కరాపే స్ఫురణ. శ్రీ చైతన్య మహాప్రభువు సమాధానమిచ్చారు, నీవు చేయదలుచుకున్నది కృష్ణుని అనుగ్రహముచే చక్కగా చేయగలుగుతావు. అతడే నిజమైన అర్థాన్ని నీకు ప్రకటింపచేస్తాడు. భాష్యము. సనాతన గోస్వామి శ్రీకృష్ణుని విశుద్ధ భక్తుడు. విశుద్ధ భక్తునికి కృష్ణసేవ తప్ప వేరొక పని ఉండదు. అందువలన కృష్ణుడు ఆయనకు సహాయం చేయడానికి సర్వసన్నద్ధుడై ఉన్నాడు. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ వరాన్ని సనాతన గోస్వామికి ఇచ్చారు. ఈ విధంగా సనాతన గోస్వామి వైష్ణవ స్మృతిని వ్రాయడానికి అధికృతులు అయ్యారు. సనాతనుడు విశుద్ధ భగవద్భక్తుడు. శ్రీ చైతన్యుల ఆశీర్వాదము ద్వారా ఆయన ఆ గ్రంథాన్ని చక్కగా వ్రాయగలిగారు. 329వ శ్లోకం. తదాపి హేయి సూత్రేరా శునా దిగ్ధ రశన సకారణాలికి ఆదో గురు ఆశ్రయన. నీవు నన్ను సార్ సంగ్రహాన్ని అడిగావు కాబట్టి ఈ కొన్ని సూచనలను విను. ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించే పద్ధతిని మొట్టమొదలు వర్ణించవలసింది.
గురు లక్షణ శిష్య లక్షణ దోహార పరీక్షణ సేవ్య భగవాన్ సర్వమంత్ర విచారణ. నీవు వ్రాసే గ్రంథము ప్రామాణిక గురువు ప్రామాణిక శిష్యుని లక్షణాలను వర్ణించాలి. తరువాత గురువును స్వీకరించే ముందు ఆయన స్థితి గురించి నిశ్చయముగా కలిగి ఉండాలి. అదేవిధంగా గురువు కూడా శిష్యుని స్థితి గురించి నమ్మిక కలిగి ఉండాలి. దేవదేవుడైన శ్రీకృష్ణుని పూజాధ్యేయముగా వర్ణించాలి. కృష్ణుని ఆరాధనకు అట్లే రామాది ఇతర భగవదవతారాల ఆరాధనకు బీజా మంత్రాలను నీవు వర్ణించవలసింది. భాష్యము. పద్మపురాణంలో ప్రామాణిక గురుదేవుని లక్షణాలు ఈ విధంగా వర్ణించబడ్డాయి. మహాభాగవత శ్రేష్టో బ్రాహ్మణో వై కురునృణాం సర్వాశమేవా లోకానామాసౌ పూజ్యో యదా హరిః మహాకుల ప్రసూతోపి సర్వయజ్ఞేషు దీక్షితః సహస్ర శాక్యాధ్యాయీ చ నా గురుః స్యాద వైష్ణవః. గురువు మహోన్నతమైన భక్తి పదంలో నెలకొని ఉండాలి. భక్తులు 3 తరగతులుగా ఉంటారు. గురువును మహోన్నతి తరగతి నుండే స్వీకరించాలి. ఉత్తమాధికారి భక్తుడు అన్ని రకాల జనులకు గురువు అవుతాడు. గురు నృణాం అని చెప్పబడింది. నృణాం అంటే మానవులకు అని అర్థం. గురువు ఒక ప్రత్యేకమైన వర్గానికి పరిమితుడు కాడు. గురువు గోస్వామి అని అంటే మనో ఇంద్రియాలను నియంత్రించేవాడని శ్రీల రూప గోస్వామి విరచితమైన ఉపదేశామృతంలో చెప్పబడింది. అటువంటి గురువు ప్రపంచవ్యాప్తంగా శిష్యులను స్వీకరించగలుగుతాడు. పృథ్వీం స శిష్యాత్. ఇదే గురువుకు పరీక్ష. భారతదేశంలో అనేక మంది నామమాత్ర గురువులు ఉన్నారు. వారు ఒక జిల్లాకో లేదా ప్రాంతానికో పరిమితమై ఉంటారు. వారు భారతదేశం మొత్తమైన పర్యటించరు. అయినా తమను జగద్గురువుగా అంటే సమస్త జగత్తుకే గురువుగా చెప్పుకుంటారు. అటువంటి కుహాన గురువులను స్వీకరించకూడదు. ప్రామాణిక గురువు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా శిష్యులను స్వీకరిస్తాడో ఎవరైనా చూడగలరు. గురువు యోగ్యుడైన బ్రాహ్మణుడై ఉంటాడు కనుక ఆయన బ్రహ్మమును పరబ్రహ్మమును ఎరిగి ఉంటాడు. ఆ విధంగా ఆయన తన జీవితాన్ని పరబ్రహ్మ సేవకే అంకితం చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా శిష్యులను స్వీకరించి ప్రామాణిక గురువు తన గుణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పూజితుడవుతాడు. లౌకానామాసో పూజ్యో యథాహరిహి. ప్రపంచ జనులు ఆయనను అచ్చము భగవంతునిలాగానే అర్చిస్తారు. బ్రాహ్మణత్వ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ వాటిని శిష్యులకు బోధించే కారణంగా ఆ గౌరవం అంతా ఆయనకు ఇవ్వబడుతుంది. అటువంటి వ్యక్తియే ఆచార్యుడని పిలువబడతాడు. ఎందుకంటే ఆయన భక్తి యోగ నియమాలను ఎరిగి ఉంటాడు. స్వయంగా తాను ఆ రీతిలో నడుస్తాడు. ఏ విధంగా తనను అనుసరించాలో శిష్యులకు బోధిస్తాడు. ఆ విధంగా ఆయన ఆచార్యుడు లేదా జగద్గురువు అవుతాడు. ఒక వ్యక్తి బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ యజ్ఞ నిర్వహణలో అత్యంత నేర్పరి అయినప్పటికీ నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవుడు కాకపోతే గురువుగా అంగీకరింపబడడు. గురువు అనేవాడు గుణాలను బట్టి బ్రాహ్మణుడు. ఆయన శాస్త్ర నియమాలు బ్రాహ్మణ యోగ్యతలను అనుసరించి ఇతరులను బ్రాహ్మణులుగా మార్చగలడు. బ్రాహ్మణత్వం అనేది వంశపారంపర్యంగా వచ్చేది కాదు. బ్రాహ్మణుడు అంటే ఎవరో నారదముని ధర్మరాజుకు శ్రీమద్ భాగవతంలో 7వ స్కందము 11వ అధ్యాయము 35వ శ్లోకంలో తెలియజేశారు. బ్రాహ్మణత్వ గుణాలు క్షత్రియులలో, వైశ్యులలో లేదా శూద్రులలో కనిపిస్తే వారిని బ్రాహ్మణులుగానే స్వీకరించాలి అని ఆయన అన్నారు. ఆ సందర్భంలో శ్రీధర స్వామి ఈ విధంగా వ్యాఖ్యానించారు. శమాది బేవరేవ బ్రాహ్మణ వ్యవహార ముఖ్య న జాతి మాత్రాడిత్యాహ యస్మేతి యద్యతి అన్యంతవర్తానరే దృశ్యేత తద్వారానంతం తేనైవ లక్షణ నిమిత్తైనైవ వర్ణేన వినిర్దిశేత్ నతు జామితి నిమిత్తేనేతర్థః. ఆత్మజ్ఞానం వంటి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో కృష్ణ ఆత్మ నిగ్రహం వంటి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో లేవో అనే విషయము ఒకానొకడు బ్రాహ్మణుడు లేదా ఇతర వర్ణము వాడా అని
నిర్ణయించడానికి ముఖ్యమైన గురుతు హరే కృష్ణ. ఆత్మవిగ్రహం వంటి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో లేవో అనే విషయము ఒకానొకడు బ్రాహ్మణుడా లేదా ఇతర వర్ణము వాడా అని నిర్ణయించడానికి ముఖ్యమైన గురుతు. పుట్టుక వంటి బ్రాహ్మణ లక్షణాలను బట్టి దాన్ని నిర్ణయించకూడదు. యస్య అని ఆరంభమయ్యే ఈ శ్లోకంలో భాగవతము 7వ స్కందము 11వ అధ్యాయము 35వ శ్లోకంలో ఇది చెప్పబడింది. ఒక వర్ణ గుణాలు ఇతర వర్ణంలో పుట్టిన వాళ్ళలో కనిపిస్తే వర్ణ గుణాలను బట్టే అతనిని గుర్తించాలి, కానీ పుట్టుకను బట్టి కాదు. మహాభారత వ్యాఖ్యాతైన నీలకంఠులు కూడా ఇటువంటి మాటని ఈ విధంగా చెప్పారు. శూద్రోపి శమాద్దిపేతో బ్రాహ్మణ ఏవ బ్రాహ్మణోపి కామాద్దిపేత శూద్ర ఏవ. ఒకానొకడు శూద్రవంశంలో జన్మించినప్పటికీ శమ అనగా మనోనుగ్రహము మున్నగు బ్రాహ్మణ లక్షణాలను కూడి ఉంటే అతనిని బ్రాహ్మణుగానే అంగీకరించాలి. ఇంకొకడు బ్రాహ్మణ వంశంలో జన్మించినప్పటికీ కామాది గుణాలు కూడి ఉంటే అతనిని శూద్రునిగా పరిగణించాలి. బ్రాహ్మణ వంశంలో పుట్టుక ఆధారంగా ఎవడు తనను బ్రాహ్మణంగా చెప్పుకోకూడదు. శాస్త్రాలలో ముఖ్యంగా భగవద్గీతలో 18వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడిన బ్రాహ్మణుల లక్షణాలను అతడు కలిగి ఉండాలి. హరే కృష్ణ. సేమోదమస్తవ సౌదం చౌంతితాచనమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. హరే కృష్ణ. చదువుకుందామా లేకపోతే ఆపుదామా అండి? ఇంకా 2 పేజీలు ఉన్నాయి. అవును రోజు ఎక్కువే ఉంది రోజు, ఏం చేద్దాం? మీ ఇష్టం రోజు. అరే నాది ఉంది, అందరూ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ రోజు. చదువుదామా ఆపుదామా? ఇంకా కనీసం ఒక 5 నిమిషాలు పైన పడుతుంది. ఎవరైనా కొత్తగా ఇంకా చదువుతాము అంటారేమో. అంటే 1, 2, 3, 4 పేజీలు ఉన్నాయి. ఆపుదామా చదువుతామండి? ఎవరు ఎత్తలేదు. సరే అయితే ఆపేద్దాం. నేను మాత్రం హరే కృష్ణ. అందరూ శ్రీ చైతన్య చెప్తాం. సరిగ్గా 10 నిమిషాలు పడుతుంది. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జప్తాక స్వామి నామ్ని నమ ఆచార్యపాదాయ నితాయ గురుప్రదాయ తే గౌరగధామదాయ నగరక్రాంతారిణి నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామ్ని నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే
हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम